సాంప్రదాయాల్లో ముఖ్యంగా హిందూ మతంలో హనుమంతుని పూజించినప్పుడు హనుమాన్ చాలీసా చదువుతాం. దానికో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంటుంది. చాలీసా పఠనం వల్ల హనుమంతుడిని మెప్పించి ఆయన దీవెనలు పొందొచ్చని అంటారు. చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది అని చెప్తారు. ఇక హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం, పద్ధతి కూడా ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉంటుందని అంటారు. పొద్దున్న లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలని చెప్తారు. శని ప్రభావం ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీసాను 8 సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక హనుమాన్ చాలీసా ముందు పంక్తులు 8 సార్లు చదవటం వల్ల ఎవరినైనా నిందించటం వల్ల చేసిన పాపాలు తగ్గుతాయని చెప్తారు. ఇక రాత్రి హనుమాన్ చాలీసా చదవటం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది. పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టడానికి కూడా రాత్రిపూట వారు హనుమాన్ చాలీసా చదివితే మంచి ఫలితాలుంటాయి. ఇక హనుమాన్ చాలీసా చదవటం వల్ల హనుమంతుడి కృపకి పాత్రులై కష్టాలు తొలగిపోతాయి. ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలంటే మంగళవారం కానీ, గురువారం కానీ, శనివారం కానీ లేదా మూలా నక్షత్రం ఉన్నప్పుడు రాత్రుళ్ళు 108 సార్లు హనుమాన్ చాలీసా చదివితే మంచిది. సరైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి కోరుకున్న పనులన్నీ సాధించగలుగుతారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.